మొత్తం అరిగిపోయి ఆ మెటల్ సౌండ్ వస్తుంది. ఇంకొక 15 days అలా వాడుంటే కనుక అసలు డిస్క్ చేంజ్ చేసుకోవాల్సి వచ్చేది. బ్రేక్ షూస్తో పాటు ఇక్కడ బ్రేక్ ఆయిల్ ఇదంతా తీసి అసెంబ్లీ అంతా క్లీన్ చేస్తున్నారు అనమాట. చైన్ కూడా చేయించాలి, ఇంజిన్ ఆయిల్ కూడా మార్పిస్తున్నాను. టడా, ఇప్పుడే బండి సర్వీస్ అయిపోయి అలా ఇంటికి వచ్చాను. సో కొత్త గొరిల్లా పాడ్ అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ గోప్రో బ్యాటరీస్. నేను వ్లాగింగ్ స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ 3 years అయిపోయిందని మొన్నే రియలైజ్ అయ్యాను. సో 3 years అయిపోయింది కాబట్టి నా గోప్రో బ్యాటరీస్కి ఏమైందంటే అవి బాగా ఉబ్బిపోయినాయి. సో ఎందుకంటే నేను ఈ మధ్య గోప్రోని ఎక్కువ వాడట్లేదు, ఐఫోన్ వాడుతున్నా. అండ్ నేను చాలా ట్రిప్స్కి వెళ్ళా కానీ వ్లాగ్స్ చేసింది కూడా చాలా తక్కువ. సో అందుకని అవి వాడట్లేదు. ఓ యా, దిస్ ఈస్ నైస్ స్టడీ. సో ట్రైపాడ్, మొబైల్ హోల్డర్, అండ్ దీనికి ఆల్రెడీ యూనివర్సల్ ఇది ఉంటుంది అనమాట, గోప్రో కూడా పెట్టుకోవచ్చు. సో ఇదైతే గోప్రో ఒరిజినల్ బ్యాటరీస్ అయితే కాదు, 3 బ్యాటరీస్ అయితే తెప్పించాను. ఎందుకంటే ఐఎమ్ అబౌట్ టు స్టార్ట్ మోటో వ్లాగింగ్. అంటే 3 years నుంచి ఎప్పుడు ట్రై చేయలేదు, అంత కుదరలేదు బైక్ మీద. బట్ బైకింగ్ ట్రిప్స్ అయితే చాలా వెళ్ళాను కానీ కుదరలే ఎప్పుడు నాకు వ్లాగింగ్ చేయడానికి. అసలు నేను వ్లాగింగ్ స్టార్ట్ చేసిందే మోటో వ్లాగింగ్ చేద్దామని. సో అలా ఇట్ టర్న్డ్ అవుట్ లైక్ దట్. సో దీనికి మనకి చార్జర్ ఇస్తాడు, చార్జర్తో పాటు 3 బ్యాటరీస్ బ్రాండ్ న్యూ. సో ఒక్కొక్కటి ఆల్మోస్ట్ ఒక 40-50 minutes వస్తుంది అనుకుంటే 3 కలిపి ఒక 2.5 గంట 3 గంటలు వస్తాయి సాలిడ్గా. సో అందుకని అనమాట మోటో వ్లాగింగ్ స్టార్ట్ చేద్దామని నేను గోప్రో సెటప్ అంతా సెట్ చేసుకుందామని గోప్రో తీసేసరికి బ్యాటరీస్ అన్నీ ఉబ్బిపోయినాయి. అండ్ ఏం చేయమంటారు, ఇంకా అన్ని పడేసి 2 బ్యాటరీస్, ఈ సెట్ ఒకటి అయితే తెప్పించుకున్నాను. అండ్ దాంతోపాటు ఇది స్టార్టింగే మనం డైరెక్ట్గా దూకేయకూడదు కాబట్టి ఒక చిన్న ట్రిప్తో అయితే స్టార్ట్ చేస్తాను. ఆ ట్రిప్ ఎక్కడికి ఏంటి అనేది ఈ వీడియోలో నేను చెప్తాను. సో అంతకంటే ముందు మనం గోప్రో సెట్ చేసుకుందాం హెల్మెట్కి. బట్ అంతకంటే ముందు అసలు ఫస్ట్ మన గోప్రోలో సెట్ అవుతుందా లేదా బ్యాటరీస్ చూద్దాం. ఎందుకంటే నేను వాడే గోప్రో 9. సో ఇవి 9, 10, 11, 12, సో 4 వేరియంట్స్కి పెట్టుకోవచ్చు అని చెప్పారు. ఐ డోంట్ థింక్ సో. యా, ఎన్ని రోజులైందో, అసలు రోజులు కాదు ఎన్ని మంత్స్ అయిపోయిందో గోప్రో వాడి. సో మొన్న రీసెంట్గా వ్లాగింగ్ సెటప్ చేద్దామని తీస్తే బ్యాటరీస్ అలా ఉన్నాయి. సో ఉబ్బిపోయినప్పుడు బ్యాటరీస్ ఇంకా వాడకూడదు, ఎందుకంటే అవి పేలిపోతాయి. సో చూద్దాం, బ్యాటరీ అయితే పెట్టేద్దాం. ఫస్ట్ ఛార్జ్ చేసేసి ఫుల్గా ఛార్జ్ అయ్యాక మన దగ్గర పెట్టుకుందాం. సో బ్యాటరీస్ వర్క్ అవుతున్నాయి అండ్ ఆల్ గుడ్ టు గో. అండ్ వన్ మోర్ థింగ్ నేను మీకు చూపించింది ఏంటంటే ఇంకొక ఎడిషన్ ఈ లోపల మన వ్లాగింగ్ సెటప్లో గింబల్. సో ఈ గింబల్ని నేను కొని ఆల్మోస్ట్ ఒక 6 months అయింది. సో చెప్పా కదా చాలా ట్రిప్స్కి వెళ్ళాను కానీ వ్లాగింగ్ అయితే చేయలేదు. ఓకే, కొంచెం టైం తీసుకొని మళ్ళీ ఫ్రెష్గా స్టార్ట్ చేద్దాం అన్న ఉద్దేశంతో చేయలేదన్నమాట వ్లాగింగ్. సో దానిలో భాగంగా ఫ్రెష్గా స్టార్ట్ చేద్దామని దానిలో భాగంగా ఈ గింబల్ అయితే కొన్నాను. సో ఈ గింబల్ ఎంతవరకు నేను వాడతానో తెలీదు, దీన్ని కొంచెం సినిమాటిక్ షార్ట్స్ లాగా తీద్దామని అలా కొన్నాను. బట్ ఎంతవరకు ఇది నాకు ఉపయోగపడుతుందో చూడాలి. అండ్ యా, ఇదొక కొత్త ఎడిషన్. విల్ సెటప్ అ గోప్రో టు మై హెల్మెట్. సో నా దగ్గర ఎంసీల్ ఉంది ఈ గోప్రో హోల్డర్ని ఈ హెల్మెట్కి ఫిక్స్ చేయడానికి. సో బిఫోర్ డూయింగ్ దట్ ఫస్ట్ హెల్మెట్ని క్లీన్ చేయాలి, చాలా మట్టిగా ఉంది. ఇప్పుడు ఎంసీల్ తీసుకొని ఫిక్స్ చేయాలి. సో ఎంసీల్ మొత్తం 2 ఉంటాయి, 2 బేసెస్ ఉంటాయి. ఈ 2 బేసెస్ని బాగా మిక్స్ చేసి ఈ హోల్డర్కి వెనకాల ముద్దలాగా చేసి అంటించి ఒక స్క్వేర్ టైప్లో అప్పుడు హెల్మెట్కి స్టిక్ చేయాలన్నమాట. సో చూద్దాం, నేను ఇది ఫస్ట్ టైమే చేయడం. సో ఈ 2 హాఫ్ క్వాంటిటీ తీసుకున్నా ఆల్మోస్ట్. సో ఈ రెండింటిని కలిపి ఒక డార్క్ గ్రే కలర్లోకి వచ్చేంత వరకు మిక్స్ చేయాలి.
ఈ మటుకు చూస్తుంటే 5 స్టార్ లా ఉన్నాయి. సో ఈ రెండింటిని బాగా కలిపేశాక బాగా స్టిక్కీగా తయారైంది. ఒక స్క్వేర్ షేప్లోకి తీసుకొని వచ్చేసి స్టిక్ చేసేయాలి. యాక్చువల్లీ ఇది స్టాక్తో వచ్చింది, అంటే గోప్రోతో పాటు వచ్చిందనమాట. సో ఇది ఇలా స్టిక్ చేస్తే ఏంటంటే మన సర్ఫేస్ ఫ్లాట్గా లేదు కాబట్టి హెల్మెట్ సర్ఫేస్, సో ఇది అటు ఇటు ఇలా ఇలా ఊగుతూ ఉంటుంది, ఇలా ఉంటుంది కదా, ఇట్లా ఇట్లా ఉంటుంది. సో మనం ఈ గ్యాప్స్ ఫిల్ చేయాలన్నమాట ఎంసీల్తో. ఈ బేస్ని బాగా ఇలా ఇలా రఫ్ చేయాలి. ఓకే, pretty much done. అండ్ వెరీ బ్యాడ్ స్మెల్ ఎంసీల్ అయితే మటుకు. సో బేస్ రెడీ అయిపోయింది, స్టిక్ చేయడం ఒకటే ఇంకా బ్యాలెన్స్. సో నాట్ దట్ గ్రేట్, మేబీ కొంచెం ఎక్కువ పెట్టేసినట్టున్నానేమో, బట్ స్టిల్ దిస్ ఈస్ ఫైన్. సో బాగానే అతుక్కుంది అనుకుంటున్నాను. సో ఇట్ విల్ టేక్ అరౌండ్ 1.5 hours అది ఎండిపోయి కొంచెం గట్టిగా తయారవడానికి. ఫినిషింగ్ అంత నీట్గా రాలేదు కానీ బట్ మన 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 పని అయితే అయిపోయింది. 1.5 hour తర్వాత హెల్మెట్ సిచ్యువేషన్ ఇది. సో చాలా స్ట్రాంగ్గా ఉంది, చాలా గట్టిగా ఉంది, అతుక్కుంది బాగా. సో సెటప్ ఇలా కిందకి రావాలి కాబట్టి కింద నుంచి ఇన్సర్ట్ చేయాలి. ఓకే, దానికి ఫిక్స్ అయింది బాగానే, కానీ ఇదే కదులుతుందా అని డౌట్. కదలదు, గట్టిగానే ఉంది, స్ట్రాంగ్గానే ఉంది. సో వితౌట్ ఎనీ డిలే మనం ఇప్పుడు గోప్రో సెట్ చేసేసి దానికి మైక్ కూడా రెడీగానే ఉంది. సో మైక్ కూడా సెట్ చేసేసి హెల్మెట్కి, అండ్ డైరెక్ట్లీ ఐ విల్ మీట్ యూ విత్ ద గోప్రో వ్యూ. సో ఫైనల్లీ గోప్రో వ్యూ ఫర్ ద ఫస్ట్ టైం మన ఛానల్లో. ఇట్స్ ఎ డ్రీమ్. 3 years నుంచి ఐ హావ్ బీన్ వెయిటింగ్ ఫర్ దిస్. సో ఇదివరకు ఎందుకు కుదరలేదంటే మేము మోస్ట్లీ కార్ ట్రిప్సే చేసాం ఎక్కువ. సో నేను బైక్ మీద ట్రిప్స్కి వెళ్ళినా కూడా ఐ డోంట్ వ్లాగ్ అనమాట, అంటే వ్లాగ్ చేసి వెళ్ళేంత ట్రిప్స్కి నేనేం వెళ్ళలేదు. సో ఇప్పుడు నేను 70లో ఉన్నాను. సో ఐ హోప్ విండ్ నాయిస్ కానీ లేకపోతే ఇంకా ఏ సార్ట్ ఆఫ్ నాయిస్ కూడా రావట్లేదు అనుకుంటున్నాను. సో రాకపోతే దిస్ విల్ బీ మై ఫైనల్ సెటప్. అంటే ఇంతకుముందు ఆల్మోస్ట్ ఒక 4-5 సెటప్స్ చేశాను. మైక్ ప్లేస్మెంట్ కానీ లేకపోతే సౌండ్ సెట్టింగ్స్ కానీ రకరకాల సెటప్లు చేశాను. సో ఒకనొక పాయింట్ ఆఫ్ టైంలో అసలు వస్తుందా నా దగ్గర ఉన్న ఇన్పుట్స్తో అని డౌట్ వచ్చింది. సో ఆల్మోస్ట్ అన్నిసార్లు సెటప్ చేసి ట్రయల్ అండ్ ఎర్రర్స్ చేసిన తర్వాత ఫైనల్లీ మైక్ ఎక్కడ ప్లేస్ చేయాలి లేకపోతే ఏ సెట్టింగ్స్ వాడాలి ఇవన్నీ తెలిసినాయి. సో ఫార్ సో గుడ్. సో ఒకసారి ఇంటికి వెళ్ళి ఇది ప్లే చేసి బాగా వచ్చింది అనుకుంటే కనుక ఐ విల్ ప్రొసీడ్ విత్ దిస్. ఓకే, బ్యాక్ ఫ్రమ్ టెస్టింగ్. సో వ్లాగింగ్ సెటప్ అయితే ఇలా ఉంది. సో సింపుల్, బాగానే సెట్ అయింది, అండ్ హెల్మెట్ కూడా చాలా కంఫర్టబుల్గానే ఉంది. సో ఇంటికి వెళ్ళి చూడాలి అవుట్పుట్ ఎలా వచ్చిందో. లెట్స్ మీట్. సో చూసారు కదా సౌండ్ క్వాలిటీ. సో ఐ థింక్ ఇట్ ఈస్ గుడ్, యాజ్ ఆఫ్ నో ఇట్ ఈస్ గుడ్, బట్ ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలి. సో ఇంప్రూవ్ చేద్దాం మెల్లిమెల్లిగా. అండ్ ఆల్సో వన్ మోర్ థింగ్ ఏంటంటే బైక్ రిపేర్ చేయించి వచ్చినా కూడా వెనకాల చైన్ దగ్గర నుంచి ఏదో సౌండ్ వస్తుంది, అది చూపించాలి ఒకసారి. సో అక్కడికి కూడా వెళ్ళేసి రావాలి, అదొక పని ఉంది. సో బిఫోర్ వి గో టు ట్రిప్. అండ్ రైట్ నౌ మీ అందరికీ తెలుసు వార్ సిచ్యువేషన్ ఉంది, ఇండియా పాకిస్తాన్ వార్ సిచ్యువేషన్. అండ్ ఇట్ డజంట్ ఎఫెక్ట్ సౌత్ సైడ్, అంత ఎఫెక్ట్ లేదు కాబట్టి వీ కెన్ గో టు ట్రిప్. సో యా, ఐఎమ్ గోయింగ్ టు
సౌత్ ఇండియా ఓన్లీ, మనం నార్తే వెళ్ళట్లేదు. సో ఇంకా అంత దాకా వెళ్ళడానికి ఇప్పుడు ప్రాక్టీస్ అనమాట. సో ఈ సెటప్తో, సో ఇఫ్ దిస్ వర్క్స్ వీ కెన్ ట్రై ఇట్ అవుట్. కొంచెం లాంగ్ జర్నీస్ కూడా ట్రై చేయొచ్చు. అన్న నిన్న చైన్ టైట్ చేసావా? అది లైట్ రౌండ్ టైట్ అయింది, ఫుల్ టైట్ కాలేదు. అది ఫుల్ లాస్ట్ అయిపోయింది. తోలేసి మళ్ళీ చేంజ్ అయిందా అని అందుకే చెప్పేసి. అవునా, అంటే కొద్దిగా లాంగ్ వెళ్ళాలి, ఇబ్బంది ఏం లేదా? ఎంత లాంగ్? ఒక 1 స్ట్రెచ్లో. అంత లాంగ్ అయితే కష్టమా? మరి ఇప్పుడు దీనికి ఏంటి మార్చాలా చైన్స్ పాకెట్? మార్చుకుంటే బెస్ట్. సరే మార్చేసేయండి. డన్ విత్ ద రిపేర్. సో ఇంకా ట్రిప్కి వెళ్ళడమే ఆలస్యం. అండ్ కిందకి వచ్చానంటే ఒక చిన్న మౌంట్ ఫిక్స్ చేద్దామని. సో ఎప్పుడో కొన్నది 3 years ముందు ఈ మౌంట్. సో బండికి ఒక కొత్త యాంగిల్ ఏమో మేబీ ట్రై చేద్దామని చెప్పి గోప్రోలో ఈ మౌంట్ అయితే ఫిక్స్ చేద్దామని వచ్చా కిందకి. చూద్దాం హౌ ఇట్ గోస్. సో ఇక్కడ సైడ్ మిర్రర్కి ఫిక్స్ చేశాను మౌంట్. అండ్ ఇక్కడ గోప్రో వస్తుందన్నమాట, మనకి యాంగిల్ ఇక్కడ నుంచే వస్తుంది. సో వ్లాగ్ చేసేటప్పుడు కాదు కానీ కొంచెం ట్రావెలింగ్ అప్పుడు కొంచెం వ్యూస్ బాగుంటే ఇక్కడ నుంచి కొత్త పర్స్పెక్టివ్ ఏమన్నా క్యాప్చర్ చేయొచ్చని ట్రై చేద్దాం ఈ ట్రిప్లో ఇది కూడా. అండ్ దెర్ ఈజ్ ఓన్లీ వన్ థింగ్ లెఫ్ట్, అదే ప్యాకింగ్. సో అది కూడా ఇలా చిటికలో చేసేద్దాం అండ్ దెన్ వీఆర్ గుడ్ టు గో. So packing done, all done. We are ready to go and we are ready to go on a biking trip. మోటో వ్లాగ్ చేస్తూ, అది కూడా ఫస్ట్ టైం ఆన్ దిస్ ఛానల్. సో ఎక్కడికి వెళ్తున్నానో తెలుసుకోవడానికి నెక్స్ట్ వ్లాగ్ దాకా వెయిట్ చేయండి. అండ్ ఇన్ కేస్ ఇఫ్ యూ డింట్ సబ్స్క్రైబ్ ఇప్పటి వరకు, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ హిట్ ద బెల్ ఐకాన్ అండ్ స్టే ట్యూన్ టిల్ ద నెక్స్ట్ వ్లాగ్. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ bye bye.